ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 13 మంది సాధారణ పౌరులు చనిపోయారు. మంగళవారం అర్ధరాత్రి ప్రజలు ఇళ్లలో గాఢ నిద్రలో ఉన్న సమయంలో పాక్ యుద్ధ విమానాలు ఆకస్మికంగా బాంబుల వర్షం కురిపించాయి. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని 3 ప్రధాన ప్రావిన్సులలోని పౌర నివాసాలే లక్ష్యంగా ఈ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ దాడులపై పాకిస్తాన్ ఇంకా అధికారికంగా స్పందించినప్పటికీ సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఈ చర్యలు చేపట్టినట్లు భద్రతా వర్గాలు సమాచారం ఇచ్చాయి. పాకిస్తాన్లో దాడులకు పాల్పడుతున్న తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ తాలిబాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఈ వైమానిక దాడులకు ఒకరోజు ముందే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా సరిహద్దు పోస్టుపై జరిగిన ఉగ్రదాడిలో 6 పాక్ భద్రతా సిబ్బంది మరణించారు. ఈ దాడికి ప్రతిచర్యగానే పాక్ ఈ దాడులు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్ వైమానిక దాడులకు తగిన సమయంలో తగిన సమాధానం ఉంటుందని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఘర్షణల తరహాలోనే డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని సరిహద్దు తాలిబాన్ దళాలు ఎదురుదాడులకు సిద్ధమవుతున్నాయి.